ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనను ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడెను. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధలో భాగంగా మరి విధి పట్ల విశ్వసనీయత, పని పట్ల ఉండవలసినటువంటి నమ్మకత్వం గురించి ఆయన తెలియజేశాడు. లోక సంబంధమైనటువంటి ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పనివాడిని చూసి యజమానుడు, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసావు కనుక ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి చక్కగా భోజనం చేసి రెస్ట్ తీసుకొని చెప్తాడా అంటే చెప్పడు. అంతేకాకుండా యజమానుడు తిరిగి ఏం చెప్తాడు? నేను భోజనం చేయాలి, భోజనం నాకు సిద్ధపరచు, నీ నడుము కట్టుకొని నేను భోజనం చేసే వరకు నాకు పరిచారం చేయి అని తెలియజేస్తాడు. నేను తిన్న తర్వాత, నేను భోజనం చేసిన తర్వాత, నాకు కావలసిన పనులన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళి భోజనం చేయని ఆ పనివాడికి చెప్తాడు. ఆ పనివాడు ఆ పనులన్నీ చేసిన తర్వాత నా పనివాడు చక్కగా నాకు కావలసినటువంటి పొలం పని చేసి వచ్చాడు, నాకు ఆహారాన్ని పెట్టాడు, నాకు పరిచర్య చేశాడు, చివరిగా చక్కగా చివరి వరకు అన్ని విషయాల్లో నాకు చక్కగా సహకరించాడు, నా పని చేశాడు, నా పైన దయ చూపాడు అని ఆ పనివాని గురించి ఆ యజమానుడు ఏమన్నా ఆలోచిస్తాడా? ఆ ప్రకారంగా ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఆయన ఆ ప్రకారంగా ఆలోచించడు. కానీ నా పనివాడు నాకు పని చేశాడు అని అనుకుంటాడు తప్ప ఏమాత్రం అతన్ని మెచ్చడు, అతనికి ఎలాంటి రివార్డు ఇవ్వడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, మన ప్రభువు అలాంటి వాడు కాదు. మనం పనిచేసినప్పుడు మనల్ని మెచ్చనటువంటి దేవుడు కాదు, మన పనికి ప్రతిఫలాన్ని ఇవ్వనటువంటి దేవుడు కాదు. బహళ నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని మెచ్చుకునేటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, మన దేవుడు కృప చూపించేటువంటి దేవుడు, మన పనిని మన కష్టాన్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. కనుక దేవుని పని పట్ల నమ్మకత్వాన్ని మనం కనపరచాలి. ప్రతిఫలం ఇవ్వనటువంటి ఆ యజమానుడికే ఆ దాసుడు ఎంతో లోబడి పనిచేశాడు, ఎంతో నమ్మకంగా పనిచేశాడు. మరి ప్రతిఫలం ఇచ్చి మనల్ని మెచ్చేటువంటి మన దేవుడికి మనం ఎంతగా నమ్మకంగా ఉండాలి, ఎంతగా ఆయన చెప్పినటువంటి పనిని మనం నిర్వహించాలి, ఆయన పని పట్ల మనం ఎంత విశ్వసనీయత కలిగి ఉండాలి, ఎంత నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి మనం నమ్మకంగా ఉందాం.